అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బ్రేక్ఫాస్ట్లో అన్నం తింటున్నారా? భారతీయ సంస్కృతిలో అన్నం, బియ్యం ప్రధాన ఆహారం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఉదయం ఇడ్లీ, దోసె, పొంగనలు, ఉప్మా వంటివి తరచూ తిన్నా చాలామంది ఇంట్లో అన్నం, పప్పు, పులుసు, చట్నీ, పెరుగు అన్నం తినే అలవాటు ఉంటుంది. ఇది సాంస్కృతికంగా, ఆచారంగా మంచిదే అయినా ఆరోగ్య దృష్టితో చూస్తే ఉదయం అల్పాహారంగా అన్నం తినడం మంచిదా కాదా అనేది వివాదాస్పదం. నిపుణుల అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుందాం. ఉదయం అన్నం తినడం వల్ల మంచి జరిగే అవకాశాలు. శక్తి ఎక్కువ కాలం ఉంటుంది. అన్నంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. రోజంతా అలసట లేకుండా ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటాయి. మెదడుకు ఇంధనం. మెదడు ప్రధానంగా గ్లూకోజ్ పైనే ఆధారపడుతుంది. ఉదయం అన్నం తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతాయి. ఫైబర్, మినరల్స్, ముఖ్యంగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తీసుకుంటే ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మంచివి. రోగనిరోధక శక్తి. కొందరు నిపుణులు ఉదయం అన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుందని చెబుతున్నారు, ముఖ్యంగా పెరుగు, పప్పు కలిపి తింటే. ఉదయం అన్నం తినడం వల్ల జాగ్రత్త అవసరమైన విషయాలు. బరువు పెరగడం. అన్నం క్యాలరీ డెన్స్. ఎక్కువ మొత్తంలో తినడం వల్ల క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా ఊబకాయం సమస్య ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. బ్లడ్ షుగర్ స్పైక్. తెల్ల బియ్యం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయి త్వరగా పెరుగుతుంది. డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఇది సమస్య కావచ్చు. జీర్ణ సమస్యలు. కొందరిలో ఉదయం అన్నం తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, భారంగా అనిపించడం వస్తుంది. ముఖ్యంగా తెల్ల బియ్యం తక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. పోషకాల సమతుల్యత. అన్నం మాత్రమే ఎక్కువగా తింటే ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు తక్కువగా లభిస్తాయి. నిపుణులు ఏమంటున్నారు? డైటీషియన్లు ఉదయం అన్నం తినడం తప్పు కాదు, కానీ మితంగా 1-2 నుంచి 1 గిన్నె తీసుకోవాలి. పెరుగు, పప్పు, కూరగాయలు, పచ్చళ్ళు కలిపి తింటే సమతుల్యంగా ఉంటుంది. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బార్లీ రైస్ లాంటివి తీసుకుంటే మరింత మంచిది. ఆయుర్వేద నిపుణులు ఉదయం కఫదోషం ఎక్కువగా ఉంటుంది. అన్నం, భారీ ఆహారం తినడం వల్ల కఫం మరింత పెరిగి మందకొడిగా, బరువుగా అనిపించవచ్చు. ఉదయం తేలికపాటి ఆహారం, ఇడ్లీ, ఉప్మా, పోహా, ఓట్స్ మంచిది. మెటబాలిజం ఎక్స్పర్ట్స్. ఉదయం అన్నం తినడం వల్ల ఇన్సులిన్ స్పైక్ తక్కువగా ఉంటుంది. రాత్రి తిన్న తర్వాత ఫాస్టింగ్ స్టేట్లో ఉంటాం కాబట్టి. కాని తెల్ల బియ్యం తినేవారు బ్రౌన్ రైస్కు మారితే మరింత మంచిది. ఎవరికి ఉదయం అన్నం మంచిది? శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారు, ఫీల్డ్ వర్క్, జిమ్, లేబర్ జాబ్స్. బరువు తగ్గాలనుకునేవారు కాకుండా బరువు పెంచాలనుకునేవారు. రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉన్నవారు. మలబద్ధకం సమస్య లేనివారు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? బరువు తగ్గాలనుకునేవారు. డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారు. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఉన్నవారు. కఫదోషం ఎక్కువగా ఉన్నవారు. ఆయుర్వేదం ప్రకారం సలహా. ఉదయం అన్నం తినాలనుకుంటే మితంగా 1-2 నుంచి 1 గిన్నె తీసుకోండి. పెరుగు, పప్పు, కూరగాయలు తప్పనిసరిగా కలిపి తినండి. బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ ఉపయోగించండి. తిన్న వెంటనే నీరు తాగకండి, నిద్రపోకండి. రాత్రి ఆలస్యంగా తినడం మానండి. ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఎంపికలు: ఇడ్లీ, దోసె, ఉప్మా, పోహా, ఓట్స్, దాలియా, గుడ్లు, పనీర్ శాండ్విచ్ వంటివి. బ్రేక్ఫాస్ట్ మన రోజు మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అన్నం తినడం తప్పు కాదు, కానీ సమయం, మోతాదు, కాంబినేషన్ ముఖ్యం. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, మలబద్ధకం, బరువు సమస్యలు ఉంటే ఉదయం అన్నం తినడం గురించి డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తప్పనిసరి.
రక్తంలో చక్కెర స్థాయి, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్స్ చేయించుకోండి. మీకు ఉదయం అన్నంతో ఆరోగ్యకరమైన కాంబినేషన్ రెసిపీలు లేదా బదులు ఏమీ తినాలో ఐడియాలు కావాలంటే చెప్పండి.